ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నేడు మీ ఫోన్లో నుండి భారీ శబ్దం అనేది వస్తుందన్నమాట. కంగారు పడకండి, లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయడానికి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా ఈరోజు మనకు మే 2వ తారీఖు శనివారం కాబట్టి మీ ఫోన్లోకి ఒకసారిగా వింత శబ్దం అనేది మోగినా లేదా ఆపకుండా వైబ్రేషన్ వచ్చినా కూడా అస్సలు కంగారు పడొద్దు అనమాట. ఎందుకంటే అది మీ ఫోన్ సమస్య అయితే కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కాపాడేటువంటి ఏదైతే సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ సంబంధించి ఇక పరీక్ష జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇందులో NDMA దేశ పౌరుల భద్రత కోసం స్వదేశీ సాంకేతికను రూపొందించినటువంటి టెక్నాలజీ ఉంది కదా. సో ఈ అత్యవసర వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే శనివారం ముఖ్యంగా ఉదయం 10:15 నుండి మధ్యాహ్నం ముఖ్యంగా 12:15 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లకు అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఇక ఏదైతే ప్రయోగాత్మకంగా పరీక్ష సందేశాలను అయితే టెస్ట్ పంపనున్నారు. తుఫాన్లు, సునామీ ఇక వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ బృహత్కర ప్రక్రియ భాగంగానే ఈ అలర్ట్ అయితే వస్తాయి అన్నమాట. ఇక 11:15 నుంచి మధ్యాహ్నం 12:15 పరీక్ష జరుగుతుంది. ఈ సమయంలో రాజధాని ప్రాంతంలో ప్రజలు మొబైల్ ఫోన్లు బిగ్గరగా బీప్ సౌండ్, వైబ్రేషన్ కూడిన నోటిఫికేషన్ కూడా వస్తుంది. దీంతో పాటు హోంవ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి ఒక ప్రత్యేకమైన సందేశం స్క్రీన్పై కనిపిస్తుంది. ఇది కేవలం వ్యవస్థ పనితీరు మెరుగుపరచడం కోసం మాత్రమే అనమాట. సో ఇక అదేవిధంగా మాత్రమే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియడం జరిగిందనమాట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఈ ఫోన్లోకి వచ్చే సందేశాలు ఇది భారతదేశం దాని పౌరులకు తక్షణమే విపత్తు హెచ్చరిక సేవ స్వదేశీ సాంకేతికను ఉపయోగించి సెల్ ప్రసారాన్ని ప్రారంభించింది. అప్రమత్తమైన పౌరులు సురక్షితమైన దేశం ఇక సందేశాన్ని స్వీకరించి తర్వాత ప్రజల నుండి ఎటువంటి చర్య అవసరం లేదనమాట. సో ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఎప్పుడైనా. సో మొత్తానికైతే ఇక్కడ మనకు ఎలాంటి కంగారు పడిన అవసరం లేదనమాట ఒక స్క్రీన్ పైన. సో గతంలో ఒకసారి వచ్చింది కదా, సేమ్ అలాంటిది అన్నమాట.